వచ్చే 5 ఏళ్లలో అర్హత ఉన్న ప్రతి పేదవానికి శాశ్వత గృహ వసతి కల్పించాలనే దృఢ నిశ్చయంతో తమ ప్రభుత్వం ఉందని రాష్ట్ర సమాచార పౌర సంబంధాల గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో సకాలంలో ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయకపోవటం వల్ల దాదాపు 2378 కోట్ల కేంద్ర నిధులు మురిగిపోయాయని తెలిపారు. గృహ నిర్మాణ నిధులు దాదాపు 3598 కోట్లను మళ్లించిన నిరుపేదలకు ఎంతగానో అన్యాయం చేసిన ఘనత గత ప్రభుత్వానిదే అని మంత్రి విమర్శించారు. అమరావతి సచివాలయంలో ఏర్పాటు చేస్తున్న విలేకరుల సమావేశంలో కొలుసు పార్థసారథి మాట్లాడుతూ నిరుపేదలందరికీ శాశ్వత గృహ వసతి కల్పించడంలో విఫలమైన గత ప్రభుత్వం కూటమి ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేయడం విడ్డూరంగా ఉందని మండిపడ్డారు. గత ప్రభుత్వ హయాంలో నిరుపేదలకు గృహ నిర్మాణాలపై కేంద్రం 20,726 కోట్ల రూపాయలు రాష్ట్రానికి కేటాయిస్తే ఆ నిధులను సక్రమంగా వినియోగించుకోకపోవటమే కాకుండా ఇళ్లను సకాలంలో పూర్తి చేయకపోవటం వల్ల దాదాపు 2,378 కోట్ల కేంద్ర నిధులు మురిగిపోయాయని అన్నారు. PMY గ్రామీణ కేంద్ర పోర్టల్ నుంచి 1,39,243 మంది లబ్ధిదారులను తొలగించి వారికి అన్యాయం చేస్తారని అన్నారు. ఈ విషయంలో గత ప్రభుత్వం చేస్తున్న తప్పిదాన్ని అంతా వక్రీకరిస్తూ తమ ప్రభుత్వంపై బురద జల్లే విధంగా ప్రవర్తించడం విడ్డూరంగా ఉందని అన్నారు. వచ్చే 5 ఏళ్లలో అర్హత ఉన్న ప్రతి పేదవానికి శాశ్వత గృహ వసతి కల్పిస్తామని ఆయన ఉద్ఘాటించారు. 3,18,987 మందిని గ్రామీణ ప్రాంతాలలో సొంత స్థలం కలిగిన వారిని అర్హులుగా గుర్తించి కేంద్ర ప్రభుత్వం వెబ్సైట్లో పొందుపరిచింది. ఆనాడు ఉన్న చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం 2018లో ఆవాస్ ప్లస్ అనే సర్వే నిర్వహించి 3,18,987 మంది గ్రామీణ ప్రాంతాల్లో అర్హులు ఉన్నారని ఆ వెబ్సైట్లో కేంద్ర ప్రభుత్వం యొక్క వెబ్సైట్లో నమోదు చేసింది. తర్వాత వచ్చిన ప్రభుత్వం 2019లో ఆ ప్రభుత్వ నిర్వాహకం కానివ్వండి, ఆ ప్రభుత్వం రాజకీయ కారణాలతో కానివ్వండి, లేకపోతే కక్షతో కానివ్వండి, ఏదైనా కారణం కానివ్వండి 1,39,243 మందిని లబ్ధిదారుల లిస్ట్ నుంచి తొలగించడం జరిగింది. తొలగించేసి కేవలం 1,79,744 మంది మాత్రమే అర్హులని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం వెబ్సైట్లో పొందుపరిస్తే ఆ నెంబర్ ఆధారంగా గత 5 సంవత్సరాల్లో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం పొందుపరిచిన 1,79,744 మంది లబ్ధిదారుల్లో 1,79,060 మందికి ఇల్లు కేటాయించింది. 1,79,744 మందిలో 1,79,060 మందికి ఇల్లు మంజూరు చేస్తే ఇంకా 684 మంది మిగిలిపోయారు. ఆ మిగిలిపోయిన లబ్ధిదారుల్ని దేశవ్యాప్తంగా పాలసీ ప్రకారం అనుకుంటాను ఎవరైతే ఇంకా లబ్ధిదారులు మిగిలిపోయారో PMAY 1లో వెబ్సైట్లో పెట్టబడిన వాళ్ళందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం ఇల్లు కేటాయించింది. ఏది 2024-25కి. 2024-25 ఎప్పుడు ప్రారంభమవుతుంది? ఏప్రిల్ 1 నుంచి 2024 నుంచి ప్రారంభమయ్యే సంవత్సరానికి ఈ ఇల్లు కేటాయించింది. అంటే ఎవరు అప్పుడు బాధ్యత కలిగిన ప్రభుత్వం? కేవలం ఆ ప్రభుత్వం చేతకానితనం మూలంగా మన రాష్ట్రానికి 20,726 కోట్ల రూపాయలు కేటాయిస్తే 5 సంవత్సరాల్లో ఆ ప్రభుత్వం చేతకానితనం మూలంగా 2,378 కోట్ల రూపాయలు ల్యాబ్స్ అయిపోయిందని చెప్పేసి కూడా మనం చేస్తామని నేను ల్యాబ్స్ అవడమే కాకుండా ఇచ్చిన 20,726 కోట్లలో కూడా 18,000 కోట్లు అంటే 2,000 తీసేస్తే 18,000 సుమారు. దాంట్లో దాదాపు 3,598 కోట్ల రూపాయల్ని డైవర్ట్ కూడా చేసేసింది. అంటే గృహ నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు, రాష్ట్ర ప్రభుత్వం కేటాయించాల్సిన నిధులు, వీటిలో 3,598 కోట్ల రూపాయల్ని డైవర్ట్ చేసేసి తన అవసరాలకి వినియోగించుకోవడం మూలంగా ఈ గృహ నిర్మాణ పథకం పేదవాళ్ళకి ఎంత అన్యాయం జరిగిందో ఒకసారి ఆలోచించామని చెప్పేసి కూడా మనం చేస్తామని